బిడ్డను కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రంలోకి రావడానికి వచ్చారు. కానీ సత్రంలో బాగా ఇరుకుగా ఉండి స్థలం లేకపోవడం వలన ఆ పక్కనే ఉన్న పశువుల పాకలో ఒక తొట్టి ఉంటే ఆ తొట్టిలో యేసుక్రీస్తు వారిని శిశువుగా ఉన్నప్పుడు పడుకోబెట్టినట్టుగా మనకి ఇక్కడ లేఖనం తెలుపుతుంది. అయితే మన వాళ్ళు పూర్తి చదవకుండా ఆ పశువుల పాకలో పుట్టాడు, లేకపోతే సత్రంలో పుట్టాడు అని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుకోవడం తప్ప నాలో ఖచ్చితంగా అర్థం చేసుకొని చెప్పడానికి మన వాళ్లకు ఓపిక లేదండి. దేవుడు మరి భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి ఆయన మరి స్థలాన్ని కానీ ఆయన పుట్టినటువంటి తేదీని కానీ ఆయన రాయలేదు. ఎందుకంటే స్థలాన్ని కనుక చెప్పినట్టు ఖచ్చితంగా మన వాళ్ళు అక్కడ పెద్ద గుడి కట్టి అదే మరి పుణ్యక్షేత్రం అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ పోవాలి, అక్కడ పోతేనే మోక్షం చెప్పేవాళ్ళు. ఎందుకంటే అక్కడ దేవాలయం కట్టి ఆ దేవాలయమే దేవుడు అన్నట్టుగా చేసేవాళ్ళు మన వాళ్ళు. అందుకని దేవుడు ఇలాంటివన్నీ చేస్తాడనే పుట్టినటువంటి స్థలాన్ని కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి తేదీని కూడా చెప్పలేదండి. నిజానికి ఆయన ఈ భూమి మీదకి పుట్టలేదు, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ లేఖనాలన్నిటిని మనం చూద్దాము.